రామా, నీ క్యారియర్ బాక్స్ కనిపించట్లేదు. కాలేజీలో మర్చిపోయావా? అయ్యో, క్యారేజు కోచ్ సార్ రూమ్ లో ఉండిపోయింది. రామా అడుగుతుంది నిన్నే. క్యారేజ్ బాక్స్ ఎక్కడా? కాలేజ్లో మర్చిపోయానమ్మా. నాలాంటి ముసల్ది మర్చిపోయిందంటే ఒక అర్థం ఉంది. నువ్వు మర్చిపోవడం ఏంటే? రేపు తీసుకుండ్రా. స్టీల్ గిన్నెల క్యారేజీ కూడా బాధపడతారండి అత్తయ్య గారు. పోతే పోయింది, సత్తు క్యారేజీ కొత్తది కొనుక్కోవచ్చు. రూపాయి సంపాదించడం తెలియదు గాని ప్రతి ఒక్కరూ మాట్లాడమే. మీ ఇష్టం, మీ ఇష్టం. నాకు ఇందులో సంబంధం లేదు. బావా, అది ఎన్ని ప్లాన్లు వేసినా కూడా నువ్వే నాకు దక్కాలి. చెప్తా నీ పని. పాపం సీనిగడు కాలనుకుని నా కాలు గోకెత్తుంది. పర్లేదమ్మా, పర్లేదు. అమ్మ పార్వతి, ఒక్కసారిలా రామ్మా. చారు చారు చారు, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. చెవు ఇక్కడ పెట్టమ్మా. చారు సీనిగడు కాలనుకుని నా కాలు గోకుతుంది. కొంచెం చెప్పమ్మా. అవునా? నువ్వు చెప్పమ్మా త్వరగా. చెప్తాను. అత్తయ్య కొంచెం. వద్దు. వసే, ఏంటి నువ్వు చేస్తుంది? కనిపించట్లేదా పిన్ని? భోజనం చేస్తున్నాను. పైన కాదే, కింద ఏం చేస్తున్నావు? ఏం లేదు పిన్ని. నీ మొహమే. నీ గోకుడికి అక్కడ మంట పుడుతోంది. అంత గట్టి గోకేనా? అంతేకాదే, నువ్వు గోకింది సీను కాలు కాదు, మా అన్నయ్య వెంకట్రావు కాలు. తిన్. పార్వతి, బిట్టుకు వెయ్యి. పద్మ, ఆ వంకాయ కూర ఇంకొంచెం వెయ్యి. ఏంటి? అదేనే, వంకాయ కూర చాలా బాగుంది అంటున్నాను, అంతే. తినండి. టూర్ గురించి అమ్మా, టూరు అత్తయ్య, మరి అన్నట్టు మనం రేపు అన్నవరం వెళ్ళబోతున్నామమ్మా.
ఉన్నట్టుండి సడన్ గా అన్నవరం ఎందుకన్నయ్య? పనులేవి సక్రమంగా జరగట్లేదు కదమ్మా. గుళ్ళో పంతులు గారిని అడిగితే అన్నవరం సత్యనారాయణ స్వామి పూజ జరిపిస్తే చాలా మంచిదని చెప్పారు. మంచిది రఘు. శ్రీను పెళ్లి విషయంలో కూడా చిన్న చిన్న అపశకునాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆ స్వామి దర్శనంతో అవన్నీ పోతాయి. నేనెప్పుడో 6 ఏళ్ల క్రితం వెళ్ళాను. మళ్ళీ ఆ అదృష్టం ఇప్పుడొచ్చిందన్నమాట. అంటే రేపే ఎందుకు? వచ్చే శనివారం వెళ్ళొచ్చు కదా? అమ్మా, రేపు శుద్ధ పాడ్యమి. దేవుడి పూజ జరిపిస్తే చాలా మంచిది. రేపే వెళుతున్నాం. నువ్వు అంత గట్టిగా చెప్పిన తర్వాత అలాగే కానిద్దాం రఘు. ఆద్య, టూర్ క్యాన్సిల్ అయినట్టే. ఖచ్చితంగా పంపించరు. ఒకవైపు పెళ్లికి టైం దగ్గర పడుతుంది, మరోవైపేమో మామయ్య నా ప్రేమను ఒప్పుకుంటాడో లేదో అని భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే సీను, ఈ రింగ్ ఎలా ఉందిరా? అరే సీను, ఈ రింగ్ ఎలా ఉందో చెప్పమంటే చెప్పండిరా. రే, అరే సీను, ఏంటన్నా? ఏంట్రా అంత పరధ్యానంలో ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఓహో, పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుందని ఆలోచించుకుంటున్నావా? అదేం లేదు నాన్న. ఏమీ లేదంటావేంట్రా? నీ మొహం చూస్తుంటేనే తెలుస్తుందిరా ఏదో బాధలో ఉన్నావని. చెప్పు, నీ బాధ ఏంటో చెప్పరా, నేను తీరుస్తాను. చెప్తే తీరిపోయేది కాదు నాన్న. అరే చెప్పరా అంటుంటే. అరే పిచ్చోడా, చెప్పినంత మాత్రాన అది తీరిపోదు అనుకో, కానీ దానికోసం ప్రయత్నం చేయాలరా. ఎంత ప్రయత్నించినా లాభం లేదు నాన్న. నిజమేరా, మనసులోనే బాధపడితే లాభం ఉండదురా. ధైర్యంగా బయటికి చెప్పాలి. అప్పుడు ఆ సమస్యకి పరిష్కారం ఉందో లేదో నేను చెప్తాను. వద్దులే నాన్న, నా ప్రాబ్లం మీరు సాల్వ్ చేయలేరు. చూడరా, మీ నాన్న ఊళ్ళోంచి పనిచేయడు కానీ కానీ సలహాలు ఇవ్వడంలో ఫస్ట్ రా. చెప్పు, నీ సమస్య ఏంటి చెప్పు, మంచి సలహా చెప్తా. చెప్పరా. చూడు, నీ సమస్య ఎంత పెద్దదైనా సరే పరిష్కారం నీ దగ్గరే ఉంటుందిరా. నాన్న, నిజంగా పరిష్కారం ఉంటుందా? అరే, నిప్పు లేకుండా పొగ ఉండదు, పరిష్కారం లేకుండా ప్రాబ్లం ఉండదు. చెప్పరా. నాన్న, అది చెప్పరా. అరే, నీ తండ్రి చెప్తుంటే కూడా ఎందుకురా అంతలా ఆలోచిస్తున్నావు? నేనుండగా నీకు ఏ సమస్య రానివ్వనురా. అరే, నేనున్నాను కదా, చెప్పు. వద్దులే నాన్న, ఎందుకో నువ్వు సాల్వ్ చేయలేవనిపిస్తుంది. రే, నువ్వు కూడా మీ అమ్మలాగా నన్ను తక్కువ అంచనేస్తున్నావురా. సరే పర్లేదు, ఫస్ట్ టైం గట్టు వదిలేస్తున్నాను. చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. చెప్పరా, నేనున్నాను కదా. రేసీను, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? రా. అమ్మా, నేనేం చేశానమ్మా? చారు నీ పక్కన కూర్చోబోతే కూర్చొనివ్వకుండా నీళ్లు పోసి అవమానించావంట. అలాంటి పిల్లని ఏడిపిస్తే పాపం చుట్టుకుంటుందిరా. రా, ఆ పిల్ల క్షమాపణ చెప్దు గాని. నేనేం కావాలని చేయలేదు.
అనుకోకుండా చెయ్యి తగిలింది, పక్కన కూర్చోలేకపోయింది. అయినా దేనికైనా రాసి పెట్టుండాలని నువ్వే చెప్తుంటావు కదమ్మా. తనకి నా పక్కన కూర్చునే అదృష్టం లేదేమో. బాగా చెప్పారు సీను, కరెక్టే కదా పద్మ? మీరు నోరు ముయ్యండి ముందు. మీ వల్లే వీడు ఇలా తయారవుతున్నాడు. ఆ? ఏమే పద్మం, నువ్వు మన కొడుకుని కాకుండా ఆ చారు మాటలు నమ్ముతావేంటే? వీడేం పని చేసినా ఒక అర్థం ఉంటుంది ఎరా. ఏమండి, రోజు వీడి పక్కనే చేరి మీరే వీడిని చెడగొడుతున్నారని మా అన్నయ్యతో చెప్తాను. ఓసే ఓసే ఓసే, వద్దు 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 వద్దు, మీరు మాట్లాడుకోండి. ఒరేయ్, అసలు నిన్నెలా పెంచానురా నేను? అల్లారు ముద్దుగా ఏ కష్టం తెలియకుండా పెంచానురా. కానీ నువ్వేంట్రా ఇలా తయారవుతున్నావు? అది నీ కాబోయే భార్యరా, నీకోసం ప్రాణాలిస్తుంది. ఒరేయ్, అసలు ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇస్తారో తెలుసా? ఒక ఆడపిల్లని అంత బాధ పెట్టచ్చా? అమ్మా, నాకు చారు మీద ఎలాంటి కోపం లేదు, కానీ కానీ ఏంట్రా? ఏంటి కానీ? అసలు చారు గురించి నువ్వేమనుకుంటున్నావురా? చెప్పరా, చారు గురించి ఏమనుకుంటున్నావు? ఇంకోసారి చారు కళ్ళలో నీళ్లు తెప్పించావంటే కొడుకని కూడా చూడను, అర్థమైందా? వదినా, వదినా, ఏంటి? ఈ నెక్లెస్ చూసావా? 10 తులాలుందంట. చారు వాళ్ళ నాన్న నీకోసమే చేయించారు. ఆ? వామ్మో, ఎంత బాగుంది పార్వతి. అప్పుడే ఏముంది వదినా, నీకోసం 5 చీరలు కొన్నారంట. అవి కూడా సోలాపూర్ నుండి తెప్పించారు. ఆ? హ్మ్. ఎంత అదృష్టం చేసుకున్నావు వదినా నువ్వు. పెళ్లికి ముందే ఇన్ని నగలు చీరలు ఎవరు ఇచ్చుండరు. అసలు మా సీనుగాడు పుట్టడమే అదృష్టం పార్వతి. వీడి వల్లే కదా ఇవన్నీ. ఒరే నాన్న, నీలాంటి కొడుకు ఒక్కడుంటే చాలురా. నువ్వు చారుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోబట్టే కదా నాకు ఈ అదృష్టం పట్టింది. నా కొడుకు బంగారం. వదినా, ఇప్పుడు వరకు తిట్టావు కదే, చీరలో నగలో రాగానే కొడుకు బంగారం అయిపోయాడా? చూసేవరా సీను, మీ అమ్మ ఒట్టి డబ్బు మనిషిరా. దాని కళ్ళకి డబ్బు తప్ప ఇంకేమీ కనపడవు. డబ్బుతో పాటు చారు కూడా ఎంతో అంతో అందంగా ఉంది కాబట్టి సరిపోయిందిరా. లేకపోతే డబ్బు కోసం ఎవరినైనా ఇచ్చి కట్టబెట్టేసింది నీకు. అవునన్న, అమ్మకి డబ్బే ముఖ్యం. నా మనసేంటో ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. ఊరిని ఈడేంటి ఇంత సెంటిమెంట్ డైలాగ్ కొట్టి చేరిపోతున్నాడు? సారీ అంకుల్, మీరున్నారని చూసుకోలేదు. ఇంట్లో పాటలు పాడడం అలవాటు. ఇది కూడా మా ఇల్లే అనుకొని పాడుకుంటూ వచ్చేసాను అంకుల్. దేవుడి మీద ఒక భక్తి గీతం పాడు చూద్దాం. పాడమ్మా. రాదంకుల్. అయితే సినిమా పాటల మీద ఉన్న శ్రద్ధ భక్తి పాటల మీద లేదన్నమాట. పోనీ రామాయణం మహాభారతం అంటే తెలుసా? మా అమ్మమ్మ చదివే పుస్తకాలు. కాదు కాదు, అవి అందరూ చదవాల్సిన పుస్తకాలు. 6 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల దాకా. ఓ, అంకుల్, అందులో ఏముంటాయి? మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అర్థమవుతుంది. ఓ,
చదువుతాను అంకుల్. నేను కూడా చదువుతాను. ఏమండి ఇంతకీ తీసుకోండి. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఆద్య రామలక్ష్మిని కలవడానికి వచ్చాను అంకుల్. ఇంకా రెడీ అవుతున్నారమ్మా. సరే ఆంటీ, నేను వెళ్ళిపోతాను, తర్వాత వస్తాను. ఆగు. వాళ్ళ కోసం వచ్చావు కదా, కలిసే వెళదువుగాన్లే. సరే అంకుల్. సరే, ఇంకేంటి విశేషాలు? చదువంతా బానే సాగుతుందా? బాగానే చదువుతున్నాం అంకుల్. విశేషం ఏంటంటే కాలేజ్ బాగుంది, స్టూడెంట్స్ కూడా బానే ఉన్నారు, అందరూ బాగా చదువుతున్నారు అంకుల్. ఛాయా, ఆయన అడిగింది ఆద్య రామలక్ష్మిల గురించి. వాళ్ళకేం అంకుల్, జెమ్స్. ఆద్య చదువులో ఫస్ట్, రామలక్ష్మి ఆటల్లో ఫస్ట్. మరి నువ్వెందులో ఫస్ట్? అంటే వీళ్ళిద్దరిని ముందుకు తోయడంలో ఫస్ట్. సరిపోయింది, మంచి స్నేహితురాలే దొరికావు. చూడమ్మా, ఆటపాటల మీద కాదు, చదువు మీద దృష్టి పెట్టండి. కాలం వృధా అయిపోతే తిరిగి రాదమ్మా. బాగా చదువుకొని మంచి పేరు సంపాదించండి. అలాగే అంకుల్. అవును, మీ కాలేజ్ వాళ్ళు ఏదో టూర్కి వెళ్తున్నారని ఆద్య రామలక్ష్మి మాట్లాడుకుంటుంటే విన్నాను, నిజమేనా? అంకుల్, మీకు ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను. మా కాలేజ్ వాళ్ళు టూర్ కండక్ట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ తో పాటు అందరం వెళ్తున్నాం. అందరూ అంటే ఆద్య రామలక్ష్మిలు కూడా వస్తున్నారా? అబే లేదు నాన్న. ఖచ్చితంగా వెళ్ళాలనేం లేదు. కాలేజ్ స్టూడెంట్స్ అంతా వెళ్తున్నారు అంతే. అయ్యో, బుద్ధిగా కాలేజీకి వెళ్ళి చదువుకోండి. ఏంటి మీరిద్దరూ అలా చూస్తున్నారు? నీకో దండం రామలక్ష్మి, మీరొస్తే బయలుదేరదాం. అది కాదు రామా, నిన్న రాత్రి టూర్ అని కాలేజ్ అని విసిగించారు కదా. ఆయన అడిగినప్పుడు వెళ్ళాలనుకున్నావని చెప్పొచ్చు కదా. నాన్న ముందు చెప్పడానికి భయం వేసింది. సైలెంట్ గా ఉంటే నేనే చెప్పేదాన్ని కదా. సారీ ఆద్య. ఇప్పుడు అనుకుని ఏం లాభం? ముందు కాలేజ్కి వెళ్ళండి, వెళ్ళండి. రా రా. ఆద్య, 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 ఏదైనా రాయి తీసుకున్న తల పగలగొట్టు. ఏమైంది? ఎందుకు ఛాయా? ఆఖరికి బుక్స్ కూడా నాకు బరువు అయ్యాయి. అసలు కాలేజ్కి వెళ్ళడమే ఎక్కువ అనేది నా ఫీలింగ్. లేక లేక టూర్ అనేది మన జీవితంలోకి వచ్చింది. ఆనందంగా గడుపుదాం అనుకునేలోపు మొత్తం చెడగొట్టింది. జరిగిందేదో జరిగిపోయింది కదా ఛాయా. ఇప్పుడు అనుకుని ఏం లాభం? దాని గురించి ఇలాగే బాధపడుతూ ఉంటే నీకు పిచ్చి పట్టింది అనుకుంటారు. నాకు పిచ్చి కదా ఆద్య, ఈ రామలక్ష్మికి పట్టింది పిచ్చి. ఇలాంటి ఫ్రెండ్ దొరికినందుకు చాలా గర్వపడుతున్నాను. ఏమైంది ఛాయా నీకు? కళ్ళు తాగిన కోతలా ఎగురుతున్నావు. కళ్ళు తాగడం కాదే, అక్కడికి వెళ్ళిన తర్వాత పొంగిద్దాం అనుకున్నాను. రామ రామ. మీ నాన్నగారు లేక లేక టూర్కి వెళ్తున్నారా అని అడిగారు.
అవును నాన్నగారు వెళ్తున్నాము అని ఒక్క మాట చెప్పొచ్చు కదే. కానీ నువ్వేం చెప్పావు? లేదు నాన్నగారు అని అడ్డంగా తలూపావు. ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. మా ఆశలన్నీ నిరాశలు చేసావు కదే. ఛాయా, నువ్వు టూర్కి వెళ్తున్నావంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ రామలక్ష్మి మాటలు విన్న తర్వాత తెలిసింది మనకి టూర్కి వెళ్ళే యోగం లేదని.